మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన చెప్పేటువంటి విషయం ఏమంటే మదనపల్లిలో మేము ఎప్పుడు 2 నెలలు ఏసీ వేసుకున్నటువంటి పరిస్థితి లేదు, ఈ రోజు ఏసీ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారికి సిపిఐ పార్టీ లీడర్ గా చెప్తున్నాం, ఈ మదనపల్లి ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు సత్యం తాగడానికి వేల రూపాయలు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కుంటుంటే ప్రజా సమస్యలు కనిపించవా, కార్మిక సమస్యలు కనిపించవా? ఇవాళ ఇదే మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, కానీ ఒక్క కార్మికునికి 1000 రూపాయల జీతం పెంచినటువంటి దాఖలాలు మీ ప్రభుత్వానికి ఉన్నాయా? మున్సిపల్ స్కూల్లో స్వీపర్లుగా పనిచేసేటువంటి కార్మికులకి మీరిచ్చే 4000 రూపాయలు కూడా 4 నెలల నుంచి పెండింగ్ పెట్టారంటే మీ పరిపాలన ఎంత బాగుందో ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఒక పక్క ఆర్టీఓ ఆఫీసుని తరలిస్తున్నారు, ఇదే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ ప్రాంతంలో ఎఫ్సి కేంద్రాన్ని పెట్టుకొని దాని రిలేటెడ్ గా దందాలు చేసుకునేదానికి వాళ్ళ ఆర్టీఓ ఆఫీసును మారుస్తుంటే మదనపల్లి ఎమ్మెల్యే గారికి చెవులు లేవు, కన్నులు లేవు, నోరు మాత్రం మెదపడం లేదు. అంటే అక్కడ వచ్చేటువంటి